మా శ్రీహరికి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరు రావడంతో మా ఇల్లు కళకళలాడిపోతోంది. రండి, పూజ స్టార్ట్ చేద్దాం. అత్తయ్య, మీరు ఏమనుకోనంటే ఒక విషయం చెప్తాను. చెప్పమ్మా. ఇది దసరా పండుగ కదా. దసరా అంటేనే స్పెషల్ గా బతుకమ్మలు. ముందుగా బతుకమ్మలని తయారు చేసి ఆ తర్వాత గౌరీ పూజ చేద్దాం అత్తయ్య. అయ్యో, అందులో తప్పే ఉందమ్మా. అలాగే కానివ్వండి. అందరం కలిసి బతుకమ్మలను తయారు చేద్దాం రండి. రేలా రేలా రే తెల్లారే నా పల్లె, రేలా రేలా రే తంగెడు పువ్వోలే, రేలా రేలా రే తెల్లారే నా పల్లె, రేలా రేలా రే తంగెడు పువ్వోలే, తంగెడు పువ్వోలే, తంగెడు పువ్వోలే. పుట్టిన చెట్టు, దాని కొమ్మన పుట్టిన పువ్వు, రమ్మని పిలిచినట్టు ఎంత గమ్మత్తుకున్నది చుట్టూ. తెల్ల తెల్లవారంగానే సుక్కలు సీకట్ల నడిసొచ్చినట్టు ఊరు ఊరంతా సుక్కల ముక్కులై పట్టినయి. హారతులే బతుకమ్మకు. ఏంటండి ఉన్నట్టుండి ఈ ఉరుములేంటి, ఈ గాలేంటి, అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇంతమంది కలిసి ఇంత అద్భుతంగా చేస్తున్నాం కదా, సాక్షాత్తు అమ్మవారే వచ్చి ఇలా ఈ పూజలో కూర్చున్నారేమో కదా. ఆచూకీ దొరికింది, ఆచూకీ దొరికింది. ఆది తన శక్తులను తిరిగి పొందే మార్గం సులభమయ్యింది. మణింటి పంతులు గారు ఉన్నట్టుండి అమ్మవారు ప్రసాదించడమేంటి? ఇది సాధారణమైన మణి కాదమ్మా. అటు లోక కళ్యాణం, ఇటు లోక వినాశనం రెండూ చేయగల మహాశక్తి ఈ మణికుందమ్మా. చెప్పండి గురూజీ. శుభవార్త. అది ఏంటది? నీ శక్తులు నీకు తిరిగి ప్రాప్తించే దారి దొరికింది. ఏం మాట్లాడుతున్నారు గురూజీ? మణి దొరికింది. నీకు 20 యోజనాల దూరంలో దసరా వేడుకలు జరుపుతున్నారు. ఆ ఆనందంలోనే నీ
ఆనందం వెలిగిపోతోంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆ మణి నీ కంటికి కనిపించదు. నీ కళ్ళు దానిని చూడలేవు. కళ్ళ ముందే ఉన్న నీ కంటిని మాయ కమ్మేస్తుంది. మరి దానికి దారేంటి గురూజీ? ఆ మణి ఎక్కడుందనేది తెలుసుకోవడం ఎలా? మూలా నక్షత్రం 3వ పాదంలో పుట్టిన బాలిక వల్లే నీకు ఆ మణి కనిపిస్తుంది. నేను ఆ అమ్మాయిని ఎలా గుర్తుపట్టగలను? సాధారణ బాలిక నిన్ను తాకినా, నువ్వు ఆ బాలికను తాకినా ఎటువంటి శక్తి ఉత్పన్నమవ్వదు. కాని ఈ మూలా నక్షత్రంలో పుట్టిన బాలిక చెయ్యి తాకిన మరుక్షణమే ఆ శక్తిని నువ్వు తట్టుకోలేవు. నిన్ను తాకనివ్వని ఆ శక్తి నువ్వు ఆ మణిని వశం చేసుకోవడానికి దారి చూపిస్తుంది. ఆ శక్తి నీ కంటికి ఆ మణి కనిపించేలా చేస్తుంది. ప్రయత్నించు, అది ఫలితం లభిస్తుంది. బయలుదేరో. ఇప్పుడే బయలుదేరుతున్నాను. అక్కడున్న వాళ్ళందరి ఆనందాన్ని నాశనం చేసైనా సరే, అవసరమైతే అడ్డం వస్తే వాళ్ళని చంపైనా సరే, నా ఆనందాన్ని నేను తెచ్చుకుంటాను. సర్వశక్తివంతుడిని మళ్ళీ మీకు కనిపిస్తాను గురూజీ. రండి. మీరు వచ్చారని ఊరంతా కలిసి పెద్ద ఏర్పాట్లు చేశాం. మన ఊర్లో కబడ్డీ పోటీలు ఏర్పాట్లు చేశాం. ఎవరు రారేంటి? మీ స్నేహితులందరూ వచ్చారని, అందరూ కలిసి వస్తారని ఇప్పటిదాకా ఎదురు చూశాం. రాకపోయేసరికి మేమే వచ్చేసాం. కబడ్డీ పోటీలా? శ్రీహరి, వెళ్దాం పద. దుమ్ము దులిపేద్దాం. ప్రతివాడు దుమ్ము దులుపుదాం అంటాడు. అక్కడికి రావడం, ఓడిపోవడం తప్ప ఏనాడు గెలిచిందే లేదు. మళ్ళీ అక్కడ దాకా వెళ్లి పరువు పోగొట్టుకోవడం ఎందుకని మీరొచ్చారన్న సాకుతోనే ఆగిపోయినట్టున్నాడు. ఏంటి, నిజంగా మీ ఊరి వాళ్ళు ఓడిపోతున్నారా? అవునరా, ఇప్పటి వరకు ఆ పోటీల్లో మా ఊరు గెలవనే లేదు. చూడండి, ఇప్పటిదాకా మా ఊరి వాళ్ళు ఓడిపోవడమే చూసుంటారు. ఈసారి అవతల వాళ్ళకి ఓటమి ఎలా ఉంటుందో మేం చూపిస్తాం. రే, మీరేదో సరదాగా మా ఊరికి వచ్చారు, అవన్నీ ఎందుకులేరా? శ్రీహరి, నువ్వు ఓడిపోతే మేము ఓడిపోయినట్టు కాదా? ఇంతకు ముందు అంటే మేము లేవు, ఇప్పుడు మేమందరం ఉన్నాం. ఎలా గెలవో చూద్దాం. మనం వెళ్దాం పదండి. రే శ్రీహరి, ఇంకేం ఆలోచించకు. కబడ్డీ పోటీల్లో మనం పాల్గొంటున్నాం, కప్పు కొట్టుకొస్తున్నాం. ఓకేనా? మీరేమంటారు? ఎస్ ఓకే. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. కాకపోతే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఎదుర్లంక రమేష్ గారి తరపు నుంచి వాళ్లే పోటీలో నిలబడ్డారు. వాళ్ళకి ఎదురుగా పోటీ చేయడానికి ఏ ఊరోళ్ళు రాలేదు. ఎరా, ఆటల పోటీల్లో పోటీ పడ్డానికి మన వాళ్ళున్నారు. మరి యువతల బరిలో ఎవరున్నారో? ప్రతి ఓడు ఓడిపోతుంటే ఈసారి రావడానికి కూడా భయపడుతున్నట్టున్నారండి. మా ఊర్లో మా కుర్రోళ్ళని ఓడించే మొగాడే పుట్టలేదురా. అదిగో శ్రీహరి, మా ఊరు అల్లుడొచ్చాడు. మా అల్లుడు ఫ్రెండ్స్ తో వచ్చాడు. అందరికీ మీరు ఓటమిని పరిచయం చేశారు. అదే ఓటమిని మీకు పరిచయం చేద్దామనే మా వాళ్ళు వచ్చారు. మా ఊరి తరపున ఆడబోయే వీరులు వీళ్ళే.
ఏసీ గదిలో సుఖంగా పెరిగినట్టున్నారు. పాపం అన్యాయంగా మా వాళ్ళ చేతుల్లో కాళ్ళు చేతులు విరగొట్టుకుంటారేమో. వెళ్ళిపోమని చెప్పబోయా, కనీసం మీ పరువు అయినా నిలబడుతుంది. ఓ పెద్దయినా, చూడ్డానికి ఇలాగే కనిపిస్తాం. బరిలోకి దిగితే మేమేంటో అర్థం అవుతుంది. ఏసీలో చల్లతనాన్నే కాదు, బయట ఎండని కూడా చూసిన వాళ్ళమే. పైకేదో క్లాస్గా ఉన్నాం కదా అని మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దు. మా ఒరిజినాలిటీ ఇది కాదు. లోపల ఇంకొకడు ఉన్నాడు, వాడిని మీకు పరిచయం చేస్తాం. మా వాళ్ళని చూసిన తర్వాత కూడా ఇంకా మాట్లాడుతున్నారంటే పాపం మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. ఆట మొదలు పెట్టకుండా ఈ సోది మీటింగ్లు ఏంటి భయ్యా? బరిలోకి దిగితే కదా మనమేంటో తెలిసేది. దిగుదాం. ముందు మాట్లాడాడే వాడిని నాకు వదిలేయండిరా. రేయ్, ఆ రెండో వాడు ఉన్నాడు కదా, వాడిని కూడా నాకు వదిలేయండిరా. నేను మడతపడతా. ఏనుగు ఎంత పెద్దగా ఉన్నా పులి పంజాబ్ పిడికిడే ఉంటుంది. ఒక్కసారి పంజాబ్ విప్పి కుంభస్థలం మీద కొట్టినట్టే అంతటి ఏనుగు కూడా భూస్థాపితం అయిపోవాల్సిందే. అయినా కావాల్సింది పర్సనాలిటీ కాదురా, పవర్. ఎవడ్రా నేనే కావాలని అడిగింది? నువ్వే కదా, నువ్వే. గెట్ రెడీ. కబడ్డీ 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 కబడ్ 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 రే, నన్ను కావాలని కోరుకుందెవరు? వస్తున్నా వస్తున్నా. కబడ్డీ 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 కబడ్డీ. కబడ్డీ 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 కబడ్డీ. చెప్పానా వచ్చారనే? కబడ్డీ 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 కబడ్డీ.
కబడ్డీ 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 ఇప్పుడు రండ్రా, మా వాళ్ళను పడగొట్టడం కాదు, ఇప్పుడు రండ్రా చూసుకుందాం. కబడ్డీ 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 చెప్పాను కదరా,
వీళ్ళేం ఆడతారని. చూసారా ఎలా ఆకులు రాలినట్టు రాలిపోయారు. ఏదో అన్నారు ఏంటి? ఓటమిని రుచి చూపిస్తారా? మమ్మల్ని ఓడించే మొగాడు ఈ భూమి మీద పుట్టలేదురా. ఏదో మోసం జరుగుతుంది. ఇప్పటి వరకు బాగా ఆడిన వాళ్ళు ఇలా ఎలా పడిపోతారు? అవతల వాళ్ళే ఏదో మోసం చేశారు. మనుషుల్ని మోసం చేయగలరేమో, దేవుళ్ళని మోసం చేయలేరు. పదండి, మన వాళ్ళని గెలిపించమని ఆ దేవుళ్ళని మొక్కుకుందాం. పదండి. స్వామి, అందరం కలవాలి, సంతోషంగా ఈ పండుగ చేసుకోవాలని వచ్చాం. ఊళ్ళో అడుగు పెట్టగానే ఇలా ఆ ఊరు వాళ్ళకి మా వల్ల ఓటం వచ్చింది అన్న మాట మిగిలించొద్దు. మా వాళ్ళని మమ్మల్ని ఓడిపోయేలా చెయ్యొద్దు. మమ్మల్ని అందరినీ నమ్మి వచ్చిన శ్రీహరి గారికి అవమానం మిగిల్చొద్దు. జెండాపై నువ్వుంటేనే పాండవులు కురుక్షేత్రాన్ని గెలిచారు. మరి నీ కళ్ళ ముందు పట్టుమని 10 మంది లేరు. వాళ్ళ మోసంతో మా వాళ్ళని ఓడించాలని చూస్తున్నారు. ఒకే ఒక్కసారి చూడయ్యా, మా వాళ్ళని గెలిపించు. కబడ్డీ 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 మోసం చేస్తే వచ్చే గెలుపే కాదు, దమ్ముంటే నిజాయితీగా పోరాడి చూడు, అప్పుడు తెలుస్తుంది గెలుపులోని మజా. ఎస్, సూపర్, మనం గెలిచేసాం. థాంక్యూ. శ్రీహరి, మొత్తానికి మీ స్నేహితులతో కలిసి మన ఊరు పరువు నిలబెట్టారు. థాంక్యూ సార్, థాంక్యూ. రే మీరందరూ కలిసి నా పరువు కాపాడారు. ఈ రోజు రాత్రికి ధూమ్ ధామ్.